సార్ మీరు ముందుకు రండి సార్ మీరు కూడా సార్ 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 చూడండి సార్ సార్ చూడండి సార్ సార్ విక్రమ్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మస్తాన్ గారు జిల్లా వైసీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి కోటారెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ వైఎస్ఆర్ మొదటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఈరోజు నాకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అవన్నీ కూడా పేద ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా సంక్షేమ ఎమ్మెల్యేగా తిరిగి విక్రమ్ రెడ్డి గారు మళ్ళీ ఆత్మకూరు ఎమ్మెల్యేగా తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటూ మేమందరం కూడా గెలుపు కొరకు విజయం కొరకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం నుంచి వైసీపీ పార్టీలో చేరుతున్నాం. మాకు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు, మస్తారాన్న గారు, విక్రమ్ రెడ్డి గారు, ముఖ్యంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు సమక్షంలో ఈరోజు చేరుతూ 50 రోజుల్లో వైసీపీ పార్టీకి మా శక్తి వచ్చే నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నేను మైనారిటీ వర్గానికి సంబంధించిన బీద బ్రదర్స్ లో డిఎంఆర్ వస్తానన్నా నాకు ప్రతి విషయంలో అండదండగా ఉంటూ నన్ను ముందుకు తీసుకొచ్చాను. అదేవిధంగా ఈ రోజు నేను సంతోషించదగ్గ విషయం ఏంటంటే బాగా తెలుసు, భవిష్యత్తులో మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి నాయకత్వం పార్లమెంట్ ప్రభాకర్ రెడ్డి గారు, డిఎంఆర్ గారు, అదేవిధంగా మన విక్రమ్ గారు వీళ్ళందరినీ బాగా యాక్టివేట్ చేస్తూ ఒక చొరవ ఇది ఆ పరిస్థితులు కూడా మా చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రత్యేక విజయసాయి రెడ్డి గారితో నేను ఈ రోజు కండువా వేయించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీస్ కానివ్వండి, అన్ని వర్గాలకు కానివ్వండి చాలా మంచి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. ఆ సంక్షేమ పథకాలు మరియు సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా ఈ ఎన్నికలలో మా ఎంపీ గారైనటువంటి అదే విధంగా ఎమ్మెల్యే గారిని చాలా మెజారిటీతో మా ముస్లిం వర్గాలు అందరూ కలిసి సార్ కి హెల్ప్ చేసి మా ఈ ఎలక్షన్ లో విజయవంతం చేయాలని కోరుకుంటూ అదే అందరికీ నమస్కారం. ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి, కరెంట్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మిగతా ఆత్మకూరు నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ గత 15 రోజుల నుంచి నెల్లూరులో ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు సుందరయ్య గారు, రవి గారు, అదేవిధంగా రాజా గారు, జునైద్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇంకా వచ్చే 30
ఇంకా 45 రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా చూసి ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అది రాబోయే రోజులు మీ అందరూ కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఆ గత 15 రోజుల నుంచి కొంచెం మీరందరూ వార్తలు వింటా ఉన్నారు. కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. వేదికపై ఉన్నటువంటి నాయకులు, జిల్లా నాయకత్వం అందరికీ కూడా కానీ రాజావళి కానీ భాషా గారు కానీ వారితో పాటు ఈరోజు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి 4 దశాబ్దాల కృషి ఒక పార్టీలో సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది. మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధి, మన పార్టీ యొక్క రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీజేపీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా, విధి విధానాలు అన్నటువంటివి లేకుండా రాజకీయమే పరమావధిగా, అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతకట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు అవుతాయి. తెలుగుదేశం పార్టీ మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలో తీసుకుని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది నిజంగా చాలా కలిసిపోతుంది అన్నటువంటి విషయం. ఇది నగ్న సత్యం. ధన్యవాదాలు.